నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఖతం కాబోతుంది అంటూ పార్లమెంట్ ఎలక్షన్స్కు ముందే ఒక సీనియర్ నాయకుడు చెప్పడం జరిగింది. అంటే చాలామంది విశ్లేషకులు 1-2 సీట్లు గెలవచ్చు అనేసి అని చెప్పిన ఈయన మాత్రం కరాఖండిగా ఒక్క సీటు కూడా గెలవదు, నిల్చున్న చోట అసలు ఏ కోసైనా ప్రభావం చూపించదంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆయన ఒకప్పుడు కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, ఆ తర్వాత విభేదించి బయటకు వచ్చి బీజేపీలో పనిచేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, బీజేపీ సీనియర్ నాయకుడు రాజయ్య యాదవ్ గారు. ప్రస్తుతం రాజయ్య యాదవ్ గారు మనతో ఉన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ పాలన గురించి ఏమంటారు, మరి బీజేపీ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది, మరి బీఆర్ఎస్ మనుగడ ఇక ముందు సాధ్యమా కాదా, దీనికి సంబంధించి మరిన్ని వివరాలని ఆయన మాటలోనే తెలుసుకుందాం. రాజయ్య యాదవ్ గారు నమస్కారం. ఎందుకు అంత స్ట్రాంగ్గా, అంటే గతంలో ఈవెన్ ఎంత తరచి అడిగినా ఒక్క సీటు కాదమ్మా, ఏ మాత్రం ప్రభావం చూపించదు పార్లమెంట్ ఎలక్షన్స్లో అనేసని అంత కరెక్ట్గా ఎలా గెస్ చేయగలిగారు అసలు? నాకు టీఆర్ఎస్ తెలుసు, బీఆర్ఎస్ తెలుసు, కేసీఆర్ తెలుసు. కేసీఆర్ మనస్తత్వం తెలుసు, జనం నాడి తెలుసు. నేను రింగుల ఎంటికల నాటి నుంచి రాజకీయాలలో ఉన్నా. నా నెత్తి మీద ఒక్క ఎంటిక లేదు. నేను అది సంపాదించుకున్నా. నేను ఎమ్మెల్యేని కాకపోవచ్చు, ఎంపీని కాకపోవచ్చు, ఏది కాకపోవచ్చు, కానీ నేను రాజకీయాలలో యాక్టివ్గా ఉండే మనిషిని. యాక్టివ్గా ఉండడం నా అభిలాష. యాక్టివ్గా ఉండేతోనికి అనేక విషయాలు తెలుస్తాయి. నేను గల్లీ నుంచి ఎదిగిన నాయకుడిని కాబట్టి నాకు అనేక విషయాల మీద అవగాహన ఉన్నది. కాబట్టి మీతోనే అంత కుండబద్దలు కొట్టినట్టుగా ఖచ్చితంగా చెప్పగలిగిన. ఒక్క సీటు గెలుతుంది మెదక్ అనే ఆశ ఉండేది. నేను మెదక్ కూడా గెలవదని చెప్పిన. రఘునందన్ కూడా రఘునందన్ రావు కూడా ఎప్పటికప్పుడు నేను ఇగో ఇక్కడ గీదున్నది, ఇక్కడ గీదున్నది, ఈ మూలకు గీదున్నదని చెప్పేవాడిని. ఎందుకంటే ఎవరైనా రఘునందన్ ఓడిపోతారని చెప్పిండు, కానీ నేను రఘునందన్ గెలుతాడని చెప్పిన. ఎందుకంటే రఘునందన్ ఈజ్ ఏ లీడర్. ఓకే, ఈయన నాయకుడు కాదు, ఆయన పోటీ చేసేటోడు నాయకుడు కాదు, ఆయనే ఆఫీసర్ అని చెప్పిన. అట్లనే అయింది. అట్లనే నేను అదే ఆలోచించి చెప్పినా తప్ప ఇంకా వేరే ఏం లేదు. పోతే జనం పల్స్ అట్లుండే. కేసీఆర్ యొక్క ఆలోచన మీద జనంకు ఆలోచన లేకుండే, టీఆర్ఎస్ మీద ఎంత మాత్రం అభిమానం లేకుండే. ఉంటే అభిమానం బీజేపీ ఉన్నది, పాలించే కాంగ్రెస్ పార్టీ. పాలించే కాంగ్రెస్ పార్టీ కాబట్టి రేపు అవసరాలు, మంచి చెడ్డ, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి ఇవన్నీ కలిస్తే 8 అయింది. ఏమీ ఇక్కడ లేకున్నా 8 సీట్లు బీజేపీ గెలవగలిసింది. అంటే జనం లీడర్ ఎంబడి లేదు. ఒకప్పుడు లీడర్ ఎంబడి జనం ఉండేది, ఇప్పుడు జనం లేదు. జనం ఎంబడి లీడర్ ఉండాలి తప్ప జనం వేరు మనం వేరు అనే రోజులు వచ్చేసినాయి. అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో విపరీతమైనటువంటి జనంలో నాలెడ్జ్ ఉన్న ఈ భారతదేశంలో, యావత్ భారతదేశంలో ప్రభావితమైన జనం ఎక్కడ ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రం. కాబట్టి తెలంగాణ ప్రజలను ఎవ్వరైనా తక్కువ అంచనా వేసుకున్న తోళ్ళు బోల్తా పడతారు తప్ప తెలంగాణ ప్రజలు ఎవరికి బోల్తా పడరు కాక పడరు. ఓకే, ఇప్పుడు పార్లమెంట్లో అంటే అసెంబ్లీలో అవునన్నా కదన్నా బీజేపీ కన్నా బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు వచ్చాయి. బట్ పార్లమెంట్ సెషన్కి వచ్చేసరికి అక్కడంటే కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో ఇది ఉంది అన్న అంచనాలతోటి ఓటేశారనుకోవాలా, లేదు ఇంక ఇప్పుడు ఇచ్చినా ఏం ప్రయోజనం ఉంటుందిలే ఇటువైపు వెళ్దాము అని ఓటర్ అనుకున్నాడు అనుకోవాలా? ఒకటమ్మా, పార్లమెంట్ ఎన్నికలు ప్రధానమంత్రి సెంటర్ పాయింట్గా ఎన్నికలు జరిగినాయి. అవును, అన్నిటికంటే ముఖ్యంగా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ప్రధానమంత్రిగా ఫోకస్ కాలేదు. ఇవాళ ఏది ఎట్లున్నా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని రక్షించే మనిషి అనేటువంటి ఫోకస్ అయింది. ఆ లైన్ ఎక్కువ పనిచేసింది అనేది నా అభిప్రాయం. ఓకే, ఆ లైన్లో ఓట్లు వేసారు. పోతే ఇక టీఆర్ఎస్ అనేది గతించిన కాలం అని అనుకున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్కు ఒకసారి అవకాశం ఇచ్చిండు, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీగా. మరొకసారి ఆయన తెలిసిండు, ఆయన పిల్లల యొక్క యాక్టివిటీ తెలిసింది. కానీ తెలంగాణలో ఒక ఆలోచన ఉంటుందమ్మా ఎప్పటికీ.
ఏం ఆలోచన? మన కుక్క మన కాలు గరిచిందా, చంపుకుంటామా చదువుకుంటామా అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి మరొకసారి కూడా కేసీఆర్ను ఆ పార్టీని ఎన్నుకున్నారు. కానీ ఆయనే ఎంత మాత్రం ఆయన ఆలోచన విధానాన్ని కానీ ఆయన పార్టీ కానీ మార్చుకోలేదు. కాబట్టి రెండోసారి ఆయనను రాకుండా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లా ఈయన వచ్చేదా సచ్చేదా, వస్తే గిత్తే ఏం చేసేది అనే ఆలోచనతోటి ఆయనను ఎంత మాత్రం విశ్వాసంలోకి తీసుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపు అవసరం ఉంటుంది, మంచికి వచ్చేటకు ఆయన కాంగ్రెస్ పార్టీని ఆదరించింది. ఏదెట్లున్నా బీజేపీ రేపు ఆదరించే పార్టీ, మనం ఆదరించాలి ఆ పార్టీని. రెండు పార్టీలే ఈ రాష్ట్రంలో ఉంటాయి అనేటువంటి ఆలోచన విధానం జనం మనసులలో కూర్చున్నది. కాబట్టి అట్లా ఆదరించారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.